ప్రస్తుతం మన ముందు ఎల్బీ స్టేడియం ఎక్కడైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆ మెయిన్ స్టేజ్ దగ్గర ఉన్నాం. సో అన్ని అరేంజ్మెంట్స్ అన్ని పూర్తయిపోయాయి. మనం చూడొచ్చు ఫ్లవర్ డెకరేషన్ కావచ్చు, విఐపీస్ కూర్చునేటువంటి టోటల్లీ ఆ చైర్స్ ని మనం క్లియర్ గా చూడొచ్చు. క్లీనింగ్ ప్రాసెస్ అంటే కంప్లీట్ గా క్లీన్ చేసేసి ఎవ్రీథింగ్ స్టేజ్ ని సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సమన్వయంతో పనిచేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఏఐసిసికి సంబంధించిన పెద్దలు చాలా మంది ఇన్వైటీస్ ఉన్నారు. అండ్ మాజీ సీఎంలు అండ్ పిసిసి చీఫ్లు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన చాలా మంది నాయకులు రాబోతున్న కూడా పూర్తయిపోయాయి. మెయిన్ స్టేజ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇది. కంప్లీట్ గా ఫ్లవర్ డెకరేషన్ అనేది అయిపోయింది ఆల్రెడీ. ఇది మెయిన్ స్టేజ్. సో ఇక్కడ నుంచే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సత్యమేవ జయతే అని ఎక్కడైతే కనిపిస్తోందో సో ఇక్కడ నుంచే సీఎం రేవంత్ రెడ్డి తన ప్రమాణ స్వీకారాన్ని చేయబోతున్నారు. ఆ మెయిన్ స్టేజ్ దగ్గరే మనం ఉన్నాం. అన్ని అరేంజ్మెంట్స్ అన్ని కూడా పూర్తయిపోయాయి. సో ఇక్కడ గవర్నర్ అండ్ ఇక్కడ సీఎం నిల్చొని ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. సో కంప్లీట్గా స్టేజ్ని అయితే మొత్తం సిద్ధం చేసేసారు. ఒక్కసారి పైనకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ స్క్రీన్ కానీ లేకపోతే అరేంజ్మెంట్స్ కానీ అన్నీ కూడా పూర్తయిపోయాయి. ఆ చైర్స్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద స్క్రీన్స్ పెట్టారు. ఒక 3 పెద్ద స్క్రీన్స్ పెట్టారు. ఆ 3 పెద్ద స్క్రీన్లలో కంప్లీట్లీ డిస్ప్లే కూడా ఉంది. మనం చూడొచ్చు యనుమల రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రివర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అనేది మనము క్లియర్గా చూడొచ్చు. ఆ స్టేజ్ పైన ఈ చైర్స్ అన్ని కూడా చూడొచ్చు. కంప్లీట్లీ 3 బ్లాక్స్ లాగా అరేంజ్ చేశారు. సో ఈ 3 బ్లాక్స్లలో కూడా కంప్లీట్లీ ఇది మెయిన్ బ్లాక్. అంటే ఏఐసిసికి సంబంధించిన పెద్దలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అండ్ సోనియా గాంధీ కూర్చునేటువంటి ప్లేస్ ఇది. అండ్ మంత్రివర్గంలో ఎవరైతే ప్రమాణం చేయబోతున్నారో వాళ్ళు అటువైపు కూర్చోబోతున్నారు. సో ఒక 3 బ్లాక్స్ లాగా ఆ చైర్ కలర్స్ కూడా మనం చూడొచ్చు, డిఫరెన్షియేట్ చేశారు కాబట్టి. అండ్ ఈ చైర్లు ఏవైతే ఉన్నాయో ఇవి 2 కూడా మెయిన్ చైర్స్ మనం చూడొచ్చు క్లియర్గా. ఈ చైర్లోనే ఒక చైర్లో ఒక చైర్లో గవర్నర్ అండ్ ఇంకో చైర్లో సీఎం రేవంత్ రెడ్డి కూర్చొని ఇక్కడ నుంచే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో క్లియర్గా మనం చూడొచ్చు కంప్లీట్లీ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. ఎక్కడ కూడా ఏ లోటుపాట్లు రాకుండా అన్ని అరేంజ్మెంట్స్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఇది ఛాంబర్. ఇక్కడ నుంచే ప్రమాణం చేయబోతున్నారు. సో ఇవి మైక్. సో ఇక్కడ నుంచే ప్రమాణ స్వీకారం తీసుకోబోతున్నారు రేవంత్ రెడ్డి గారు. సో ఇది రేవంత్ ప్రమాణం చేసేటువంటి ఛాంబర్. అండ్ అదేమో గవర్నర్ నిల్చొని అక్కడి నుంచి ప్రమాణం చేయబోతున్నారు. సో అన్ని అరేంజ్మెంట్స్ ఫైనల్ స్టేజ్కి వచ్చాయి, సిద్ధం చేశారు. సో కంప్లీట్గా ఆ అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్. సో 3 బ్లాక్స్లలో ఐఎన్పిఆర్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ప్రస్తుతం ఫినిషింగ్ పని చేస్తూ ఉన్నారు కాబట్టి కంప్లీట్గా ఆ అరేంజ్మెంట్స్ని మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఇది మెయిన్ స్టేజ్. ఇక్కడ నుంచే అందరూ పెద్దలు ఎక్కడి నుంచి వచ్చారన్నా? సిద్దిపేట నుంచి. సిద్దిపేట హరిశన కాన్స్టిట్యున్సీ నుంచి